ఎస్సీ వర్గీకరణ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం సరైంది కాదని మాల మహానాడు నాయకులు ఖండించారు. బుధవారం ఉదయం గోదావరిగడ్డి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయకులు మాలెం మధు, దావు రమేష్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన ఎమ్మెల్యేల అభిప్రాయాల సేకరించకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి ఏకపక్షంగా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ప్రకటనలు చేయడం సరైంది కాదని సూచించారు. సుప్రీంకోర్టులో పూర్తి స్థాయి తీర్పు వచ్చేంత వరకు వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన వైఖరి మార్చుకొని ఎడల అసెంబ్లీ ముట్టడికి శ్రీకారం చుట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్నటువంటి మేము ఎప్పుడు కూడా వర్గీకరణకు వ్యతిరేకంగా ఎప్పుడు కూడా గట్టిగా బయటకు వచ్చి మాల సంఘం తరపున మాకు అది కావాలి ఇది కావాలని ఎప్పుడు కోరలేదు. దయచేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి, మీరు ఆలోచించి అందరి సర్వేలు అందరి మధ్యలో ఏమున్నది అని చెప్పి సర్వేల ద్వారా నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాను. అంతేకాకుండా ఎన్నో రోజుల నుంచి మందకృష్ణ మాదిగ గారు బయట ఉన్నటువంటి విద్యార్థులను, చదువు రాని వాళ్ళను రెచ్చగొడుతూ వాళ్ళ కులం వైపు తిప్పుకొని వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసే విధంగా వాళ్ళను ఒక తీవ్రవాదులుగా మలుస్తూ ప్రతి చోట వారికంటూ ఒక సంఘ విద్రోహులుగా తయారు చేసే కార్యక్రమం నిర్వహిస్తారు. మాలలు ఎప్పుడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. చదువుతో విజ్ఞతతో ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా ఇంతకుముందు జరిగినటువంటి ప్రతిఫలాలు, గవర్నమెంట్కు సంబంధించినటువంటి ప్రతిఫలాలు ఏమున్నాయో 100కు 100% వాళ్ళే మాదిగలే ఎక్కువగా వినియోగించుకున్నారు. అంతేకాకుండా అది లెక్కలతో సహా నిరూపించడానికి పత్రికా ముఖంగా ఎక్కడికైనా సరే మేము వచ్చి నిరూపిస్తాం. దళిత బంధు కావచ్చు, ఇంకో బంధు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి లోన్స్కు సంబంధించింది కావచ్చు, విద్యా ఉద్యోగాలకు సంబంధించి కావచ్చు, ఎటువంటి దానికైనా మేము సిద్ధంగా ఉన్నాం. పేపర్ విత్ రాతపూర్వకంగా ఇచ్చినటువంటి లెక్కలతో సహా ఎవరు ఎక్కువ లబ్ధి పొందింది అనేది. రేవంత్ రెడ్డి గారికి మేము ఒక విజ్ఞప్తి చేసినాం. అంతేకాకుండా రేపు మా సంఖ్యాబలంతో మా మాలలు ఎంతమంది ఉన్నారని చెప్పి మేము గట్టిగా ఇంతకుముందు కూడా జరిగిన మాల గర్జనకు మేము గట్టి పిలుపు కూడా ఇవ్వలేదు. చిన్నగా మాకు తెలిసిన 10 మంది మిత్రులతోని అట్లా చేసుకొని ఒక 2-3 మీటింగులు పెట్టుకొని అక్కడొకరికి అన్న మనం చేసుకోవాలి, మన జాతికి సంబంధించినటువంటి రిజర్వేషన్లో నాశనం అయితేనే 100%గా మనం దీని గురించి బయటికి రావాలని చెప్పి ముందుగా టీచర్లతోని సమావేశమై దాన్ని ముందుకు తీసుకుపోయినాం. వాళ్ళు కూడా మాకు 100%గా సపోర్ట్ చేసిండ్రు. వాళ్ళ కృషితోని మేము విజయం సాధించినాం. మొన్నటి రోజు 100%గా మేము గట్టిగా 50 ఇళ్ళకు 100 ఇళ్ళకు ఒక్కడు పోతేనే అంతమంది వచ్చిండ్రు. సో రేవంత్ రెడ్డి గారికి ఒక విజ్ఞప్తి, దయచేసి ఇకనైనా కళ్ళు తెరిచి ఇప్పటి నుంచైనా కనీసం ఆ మీటింగ్లో ఎంతమంది వచ్చిండ్రు. వర్షం పడ్డా కూడా కుర్చీలు నెత్తి మీద పెట్టుకొని కూర్చున్నటువంటి పరిస్థితులు. ఎవ్వరు కూడా డబ్బులు పెడితేనో ఏదో ఇన్ని 200 ఇస్తే 300 ఇస్తే రాలేదు. అది మీరు గుర్తుకొట్టుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అక్కడికి ఉన్నటువంటి వాళ్ళకు మేము గట్టి పిలుపులు ఇచ్చి గట్టిగా మేము కొట్లాడమని చెప్పి వీళ్ళలాగానే రెచ్చగొట్టాలనుకుంటే 100 మంది మా వెనకాల నిలుచుంటారు. ఇప్పుడున్నటువంటి ఇష్యూ మీద మళ్ళీ జరుగుతూ ఉన్న క్రమంలో మీరు వన్ సైడ్ మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఈ వన్ సైడ్ మాట్లాడేదాన్ని మాకు వచ్చిన విశ్వసనీయ సమాచారం ఏంటంటే వాట్సాప్ గ్రూపులలో కానీ, ట్విట్టర్లో కానీ, ఫేస్బుక్లో కానీ, మిగతా అన్ని గ్రూపులలో చాలా దురదృష్టంగా వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా కాంగ్రెస్కు వ్యతిరేకంగానే ప్రతి ఒక్క పోస్ట్ వస్తూ ఉంది. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరుగుతూ ఉంది. దయచేసి ముఖ్యమంత్రి గౌరవనీయులు, అన్ని ఏరియాలో ఉన్న శాసనసభ్యులు కూడా ఈ విషయాన్ని మీరు ఆ ఏరియాలలో ఉన్న ఆ నియోజకవర్గంలో ఉన్న కమిటీలతో చర్చించి నిజ నిర్ధారణ ఒక కమిటీ వేసి దీనికి తదాస్తు పలకాలి. లేకపోతే రానున్న రోజులలో ప్రమాదం ముంచి ఉంది. ఈ ప్రమాదం ఇక్కడితో ఆగకుండా ముందుకెళ్తూ ఉంటుంది. మేము ఈ మాల సోదరులందరం కూడా మీరు ఈ విషయాన్ని వెనుకకు తీసుకోకపోతే
మేము అసెంబ్లీ ముట్టడి చేయడానికి మా రాష్ట్ర కమిటీ, మా సెంట్రల్ కమిటీ ఇచ్చిన పిలుపు మేరకి మేము గోదావరిఖని నుంచి వెళ్ళి, పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి, అన్ని డివిజన్ల నుంచి వెళ్ళి కూడా వెళ్ళడానికి రేపు ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దయచేసి మీరు ఆలోపే ఒక మంచి సలహాను లేదంటే మంచి సందేశాన్ని పత్రికా ముఖంగానో, ప్రెస్ ముఖంగానో, వీడియో ముఖంగానో మీరు ఇస్తే మేము అన్నీ విరమించుకొని ఎక్కడికక్కడ ఉంటామని ఈ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ఈ మీడియా సమావేశంలో నాయకులు పిట్టల వెంకటి, కొండ కుమార్, ఎరకల లింగమూర్తి, సోగాల వెంకటి, దాసరి వెంకటి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.